మధ్యాహ్న సమయం నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఏ ఫీల్డ్లో అయినా మనం ప్రతి ఒక్క పనిలో ట్రిక్స్ని తెలుసుకోగలగాలి. అలాగే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో కొన్ని విషయాలు తెలుపుతున్నాను. నా అనుభవంలో యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నిరంతరం యూట్యూబ్ ఛానల్ని రన్ చేసేవాళ్ళు ఎప్పుడూ కంటిన్యూటీ వీడియోస్ని కొనసాగిస్తూ ఉండాలి. బ్రేక్ సిస్టమ్ ఇవ్వకూడదు. ఒకటి, ఎప్పటికీ నేను బిజీగా ఉన్నానన్నమాట యూట్యూబ్లో చెప్పకూడదు. మరియు ఎప్పటికప్పుడు నూతన జ్ఞానిగా మారాలి. ఎప్పటికప్పుడు లోకాన్ని చదువుతూ దేశము ప్రపంచంలోని నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు కొత్తదనాన్ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్ళాలి. యూట్యూబ్ అనేది ఒక వినోద సాధనంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. వాళ్ళకి బోరు కొట్టిన విధంగా మన వీడియోస్ని కొనసాగించాలి. యూట్యూబ్ రన్ అయిన తర్వాత $100 అయిన తర్వాత ఎర్నింగ్ వస్తుంది. ఎర్నింగ్ వచ్చిన తర్వాత సంపాదన లేనప్పుడు యూట్యూబ్ని ఒకే రకంగా చూడాలి. ఒకవేళ సంపాదన వచ్చిందంటే అది సేవా మార్గానికి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి. యూట్యూబ్ రన్ చేయటం అంటే సాధారణ విషయం కాదు. ప్రేక్షకుల ఆదరణ తప్పనిసరి. ఒక సినిమా థియేటర్కి ప్రేక్షకులు ఎలా తరలి వస్తారో అలాగే నిరంతరం యూట్యూబ్ ఛానల్స్ని వెతుక్కొని మన వీడియోలు చూసే విధంగా ఈ తరాన్ని, భవిష్యత్ తరాలని మన వైపు తిప్పుకునే మార్గంగా మన మాట ఉండాలి. యూట్యూబ్ రన్ చేయడానికి పెద్ద పెద్ద కెమెరాలు ఏమీ అవసరం లేదు. ఇప్పుడున్న దాంట్లో ఒక చిన్న మైకు, Insta360 కెమెరా, ఒక సాధారణ కెమెరానే సరిపోతుంది. ఇది యూట్యూబ్ అనేది ఒక పార్ట్ టైంగానే తీసుకోండి. ఎందుకంటే లాంగ్ పీరియడ్ పట్టుద్ది కాబట్టి, ప్రేక్షకుల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ప్రేక్షకులకి మనం ఎంత దగ్గరయ్యే విధంగా ఉండే విధంగానే మన వీడియోస్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు భవిష్యత్తులో మరియు ఇప్పుడు ముందు కాలంలో ఎప్పుడైనా ఆ వీడియోస్ని ప్రేక్షకులు చూసి ఆనందపడే విధంగా మరియు విజ్ఞానం పొందే విధంగా మన వీడియోస్ని కొనసాగిస్తూ ఉండాలి. బోర్ అనేది ఎక్కడ కూడా కలగకుండా చూడాలి. తర్వాత మనకి ఎన్ని పనులున్నా మనం ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నప్పుడు క్రమశిక్షణ, బాధ్యతతో ఎప్పటికప్పుడు వీడియోస్ని పొందుపరుస్తూ మన భావాల్ని, మన బాధల్ని యూట్యూబ్లో ఎప్పుడూ పంచుకోకూడదు. అది యూట్యూబ్లో మైనస్ అవుతుంది. ప్రపంచంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ బాధల్ని యూట్యూబ్లో మనం వ్యక్తిగతంగా పంచుకోవద్దు. ఎందుకంటే మనం ప్రపంచానికి ఒక ఆనందాన్ని, వెలుగుని ఇవ్వాలని యూట్యూబ్ ద్వారా ఒక మెసెంజర్గా మారుతున్నాము. కాబట్టి మనమే ఒక హీరోగా భావించాలి. యూట్యూబర్స్ అందరూ ఒక హీరోలుగా, మేము ఒక హీరో అనే విధంగా భావించాలి. అహంకారం పనికిరాదు. మాటల్లో ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రేక్షకుల ఆదరణ ప్రధానమైంది కాబట్టి యూట్యూబ్లో మార్గదర్శకాలను పాటించాలి. భాషా పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రజల భావాలని అనుగుణంగా దగ్గరగా యూట్యూబ్ని పొందుపరచడం ద్వారా యూట్యూబ్లో సక్సెస్ అవచ్చని నా భావన. మీ పరచూరి సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యూట్యూబ్ అనేది ఒక వినోద సాధనం కావున అందరికీ ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా మనం ప్రయత్నించేద్దాం. ప్రయత్నంతో విజయం సాధ్యం. ధన్యవాదాలతో మీ పరచూరి సుధాకర్,
ఉరిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ధన్యవాదాలతో.